మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మీ పాదములకు స్తోత్రం. ఈ దేవుని మీ శివ చాటుకు మరుగు చేసుకొని మీ వాక్యము ద్వారా సూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా, బాధతో, రోగంతో, శోధంతో, దుఃఖంతో, వేదంతో వచ్చిన బిడ్డలను దయచేసి ప్రభా మీ హస్తముతో ముట్టి బలపరిచి, స్థిరపరిచి, స్వస్థపరిచి క్షేమంగా పంపించమని ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్క శరీరం కూడా మరి నిరాశతో వెళ్ళొద్దు ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరూ ఇప్పుడు నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారు. లైవ్ వింటున్న కుటుంబాలను, బిడ్డలను అందరిని ఆశీర్వదించమని, ఇప్పుడు ఈ వాక్యం ద్వారా అనేకులను స్వస్థత దయచేయమని యేసు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, బాధతో, ఎలాంటి రోగంతో వచ్చినా కూడా మీరు దేవుని మాటలు విని స్వస్థత పొందండి. ఎందుకంటే నేను తెలుసుకున్న సత్యాన్ని మీకు తెలియజేస్తున్నా. రోగంతో ఉన్నప్పుడు దేవుని మాటలు మనం కనుక ధ్యానిస్తే స్వస్థత జరుగుతుంది. కాబట్టి బహు జాగ్రత్తగా వినండి, ఆశీర్వాదపడండి. ఈరోజు నేను చెప్పే అంశాన్ని గుర్తు చేసుకోండి. అందరూ స్వస్థత పొందాలనుకుంటున్నారా? బాగుపడాలనుకుంటున్నారా? లేదా స్వస్థత పొందాలని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఒకసారి కీర్తన గ్రంథంలో దావీదు భక్తుడు ఏం చెప్తుండో గమనించండి. కీర్తనలు 41వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు తీసుకోండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వారి శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. రోగశయం మీద యెహోవా వారిని ఆదరించును. చూడండి, రోగశయం మీద యెహోవా వారిని ఆదరించును. రోగం వచ్చిందనుకో మనం హాస్పిటల్కి పోయి మందులు వాడతాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? రోగశయం మీద దేవుడు మిమ్మల్ని ముట్టి ఆదరించాలి అంటే బీదలను కటాక్షించువాడు ధన్యుడు. చాలా మంది ఈ లోకంలో ధనవంతులు ఉంటారు. ధనవంతులకు నా మాటలు వెర్రి మాటలుగా ఉంటాయి. కొంతమంది మన దేవుని గురించి నచ్చని వాళ్ళకు కూడా వెర్రి మాటలుగా ఉంటాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేస్తున్నా, దేవుని మాటలను బట్టి రోగశయం మీద దేవుడు మిమ్మల్ని ఆదరించాలి, బాగు చేయాలి అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? పేదలను కటాక్షించాలి. కాబట్టి బీదలను కటాక్షించినప్పుడు దేవుడు మనకు రోగశయం మీద, బెడ్ మీద ఉన్నప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, మనకు వచ్చిన రోగం మీద మనం నడవలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనకు తగిన ఆదరణ, స్వస్థత కలుగజేస్తాడని నేను బైబిల్ వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఎప్పుడు కూడా పేదలను చూసి మనం అసహించుకోవద్దు. మనకు ఉన్నటువంటి స్థాయిని బట్టి మనము దేవుని ఎదుట మరి ఎప్పుడు కూడా అతిశయించుకోవద్దు. మనం ఎప్పుడైనా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చాలా తగ్గించుకొని ఉండాలి. అదే చెప్తుండు దావీదు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. అయితే రోగశయం మీద యెహోవా వారిని ఆదరిస్తాడు. పేదలను నువ్వు కటాక్షించి వాళ్ళను మనం ఒక కంట కనిపెట్టి వాళ్ళను మంచిగా చూసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు రోగం వచ్చిన సమయంలో ఆదరిస్తాడు. ఇక్కడ చాలా మంది ధనవంతులు ఏం చేస్తారు? డబ్బున్నప్పుడు డబ్బును చూసుకుంటారు, పేదని చూస్తే లెక్క చేయరు. కానీ బైబిల్ చెప్పేది, నీకు రోగం కలిగినప్పుడు ఆ రోగశయం మీద దేవుడు నిన్ను ఆదరించాలి, బాగు చేయాలి, స్వస్థపరచాలి అంటే పేదలను మనం ఎప్పుడు వారి వైపు నుంచి కనుకరించాలి. మనకంటే పేదవాళ్ళు ఉంటారు కదా, అసహించుకోవద్దు. మన స్థాయిని బట్టి మనము చాలా గర్వపడొద్దు. ఈ లోకంలో ఎంత సంపాదించినా సచిన రోజు మాత్రమే ఎదురాదని నేను పదే పదే తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఎంతటి వాళ్ళమైనా ఒబీడియన్స్ గా తగ్గించుకొని
ఉన్నప్పుడు దేవుడు మన రోగాన్ని ముట్టి బాగు చేస్తాడు. ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్పిండు? దావీదు భక్తుడు చెప్పిండు కీర్తనల గ్రంథంలో. ఇంకొకటి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మలాకీ గ్రంథం చూడండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక్కొక్క భక్తుడు స్వస్థత కావాలి అని అనుకునే వాళ్ళు ఒక్కొక్కగా వాళ్ళు చెప్పారు. బైబిల్లో ఏం చెప్పిందో చూడండి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2లో క్లియర్ గా రాయబడ్డది. అయితే చూడండి, నా నామమందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయించును. దేవుని యొక్క రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలిగజేస్తాయి. అంటే ఇక్కడ ఆరోగ్యం రావాలంటే మనం అక్కడ ఏముండాలి? మొదటి మాట భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉండాలి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? భయం ఉండదు, భక్తి ఉండదు, రెండు ఉన్నాయి. వాళ్ళకు దేవుని యొక్క స్వస్థత వస్తుందా, ఆరోగ్యం వస్తుందా? ఈ లోకంలో బ్రతుకుచున్నప్పుడు మనకు మంచి స్వస్థత కావాలి అంటే, మంచి ఆరోగ్యం రావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కొంతమంది దేవుడు అంటేనే లెక్క చేయరు. పగలు రేయి ఉదయాస్తారు, పాట పాడతారు, సంపాదిస్తారు, కానీ దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. కానీ బైబిల్లో మళ్ళా ఏం చెప్తుండు? అయితే దేవుని నామమందు భయభక్తులు కలిగి ఉంటే మీకు నీతి సూర్యుడు ఉదయించును. దేవుని యొక్క రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలిగజేస్తాయి. నేను మీకు చెప్తున్నా, హాస్పిటల్కి పోయి నువ్వు ఎన్ని ట్రీట్మెంట్లు అన్నా తీసుకో, భయము భక్తి లేకపోతే నో హీలింగ్, నో స్వస్థత, బాగుపడలేరు. మీరు ఎంత కట్ట కూర్చొని చూడండి, రోజు ఎన్ని శివాలు వెళ్తే. దేవుని బిడ్డారా, మీకు భయం ఉన్నది, భక్తి ఉన్నది. ఎందుకంటే నేను చెప్పనా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడతారు. బతికినప్పుడు భయము భక్తితో ఉండాలి. భక్తి లేని జీవితం వ్యర్థం. ఇక్కడ ధనవంతుని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు అంటే లెక్కలేదు, మనుషులు అంటే లెక్కలేదు. కానీ ఒకరు చనిపోయినప్పుడు అతని ఆత్మ పాతాళంలో కాల్చు వేదన పడుచున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బ్రతికినంతసేపు భయంగా బ్రతుకుదాం, భక్తిగా బ్రతుకుదాం. అప్పుడు దేవుడు మీకు ఖచ్చితమైన స్వస్థత ఇస్తాడు. భయభక్తులు కనుక లేకపోతే కష్టమని మనకు క్లియర్గా సెలవిస్తుండు. ఇంకా ఇర్మియా భక్తుడు ఏం చెప్తాడు ఒకసారి బైబిల్ గ్రంథం చూడండి. ఇర్మియా 3వ అధ్యాయం 17లో ఇర్మియా ప్రతి దైవజనుడు స్వస్థత కావాలంటే ఏమేం చెప్తుండో మీకు క్లియర్ గా చెప్తున్నా. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనం అని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వం చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులో కూడి. చూడండి దయచేసి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. ఆ కాలంలో యెహోవా యొక్క సింహాసనం యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములకై తన దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వం చొప్పున నడుచుకొనక యెహోవా 30:17లో క్లియర్ గా చదవాలి, ఒక్కరు చదవాలి. ఇక్కడ పోటీ కాదు. దేవుని వాక్యంతో మంచిగా చదివి అనేకులకు అర్థం కావాలి. ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే యెహోవా వాక్కు ద్వారానే స్వస్థత కలుగుచున్నది. దేవుని మాట ద్వారా స్వస్థత కలుగుచున్నది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇర్మియా చెప్తుండు, మలాకి చెప్పిండు, దావీదు చెప్తుండు. ఇంకా యెషయా భక్తులు కూడా ఏం చెప్తుండో, స్వస్థత మీకు రావాలి, మీరు బాగుపడాలి అంటే గోళీలు వేసుకోవాలి, మందులు వేసుకోవాలి, ఇంజక్షన్లు వేసుకోవాలి, ఎక్స్రే తీసుకోవాలని డాక్టర్లు చెప్తారు. కానీ బైబిల్ అలా చెప్తలేదు. మీకు స్వస్థత కావాలి అంటే బైబిల్ ఏం చెప్తుందో బైబిల్ వాక్యానుసారంగా ప్రతి క్రైస్తవ బిడ్డలు నడవాలి, ఆ రీతిగా ప్రవర్తించాలి, వాక్యానుసారంగా ఎదగాలి. మీకు స్వస్థత కావాలంటే యెషయా భక్తుడు ఏం చెప్తాడు ఒకసారి. యెషయా గ్రంథం
57వ అధ్యాయం 18-19 వచ్చినారు చూడండి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును. చూడండి, దేవుడు ఏం చూస్తుండు? ప్రవర్తనను చూస్తాడు. యేషయా భక్తుడు ఏం చెప్తుండు? నీకు మంచి ఆరోగ్యం కావాలి, నీకు మంచి స్వస్థత కావాలంటే దేవుడు ఏం చెప్తుండు యేషయా ద్వారా? నేను వారి ప్రవర్తనను చూస్తేనే చదవమ్మ. వారిని బాగు చేయుదును, స్వస్థపరచుదును, వారిని నడిపించును. చూడండి, ప్రవర్తన మంచిగా ఉండాలి. ప్రవర్తన చక్కగా లేకుండా మన ప్రవర్తన గలీజుకున్నదనుకో స్వస్థత వస్తుందా? రాదు. నేను చెప్పడం కాదు. నువ్వు హాస్పిటల్కో, అయ్యా టాబ్లెట్ వేసుకో, ఆరోగ్యం అట్లనే ఉంటుంది. నువ్వు ఎక్కడికన్నావో, ఎందుకంటే నీ ప్రవర్తన చక్కగా లేదు. ప్రవర్తన మంచిగా ఉంటే దేవుడే ఏమని చెప్తుండు? నేను వారిని స్వస్థపరిచేదను, నేను బాగు చేస్తా. అందుకే దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయించున్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనసును గ్రహించుచున్నావు. మనిషి లోపల మంచి థాట్స్ ఉండాలి, మంచి ఆలోచనలు ఉండాలి, మంచి నడవడి ఉండాలి, నడుకుండాలి. మన ప్రవర్తన భూమి మీద మనము ఎంతకాలం బ్రతుకుతాం? 70 ఏళ్ళు. ఆ 70 ఏళ్ళలో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, అట్లా మంచిగా ప్రవర్తన మంచిగా ఉంటే దేవుడు స్వస్థత గురిస్తాడు. నీ 70 ఏళ్ళ యాత్రలో నువ్వు ఇప్పుడు 30, 40, 50 ఉన్నప్పుడు అన్ని తప్పుడు పనులు చేసి నీ ప్రవర్తన అంతా గెలుచుకుంటే స్వస్థత వస్తుందా? రాదు. నేను చెప్పడం కాదు, బైబిల్ లేఖనాలు చెప్తున్నాయి. మళ్ళీ వచనాలు చదువుకో. దేవుడు చూస్తాడు. అయ్యా నేను చూస్తాను మీ ఇంటికి వచ్చి, నేను వారి ప్రవర్తనను చూస్తేనే వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును. దేవుడు మీకు శాంతి, సమాధానం, ఆదరణ, ఓదార్పిస్తాడు. కానీ మన ప్రవర్తన మాత్రం ఇక్కడ ఎట్లుండాలి? మంచిగా ఉండాలి. దేవుడు చూసినప్పుడు మన ప్రవర్తన మంచిగా ఉండాలి. గుడికొచ్చి నిద్రపోతే నీ ప్రవర్తన మంచిగా ఉంటుందా? నువ్వు ఇంటికాడ పండుకోవడం బెటర్ తెలుసా? మధ్యరాత్రి లేచి నాకు ఫోన్ కొట్టి జర ప్రార్థన అంటే ప్రయోజనం ఏంది? ఒక్కటే చెప్తున్నా నేను మీకు, నీ ప్రవర్తన మంచిగా ఉండాలి. యేసుప్రభు బోధించినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? వినుటకు చెవులు గలవాడు వినుడు గాక. దేవుని మాటలు వినాలంటే నీకు నిద్ర వస్తుందా? దేవుని మాటలు ఆసక్తితోటి మీరు విన్నప్పుడు స్వస్థత వస్తుంది, బాగుపడతారు. గోళీలతోటి కాదండి, గోళీలు అది రెండో అంశం. కానీ దేవుని మాట నీ హృదయంలో నాటితే ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఇక్కడ యేషయా ఏం చెప్తున్నాడు? 57వ అధ్యాయం 18-19 వచనాలలో అయిపోయిన 19 వరకు దేవుడు సెలవిస్తున్నాడు. వాళ్ళ ప్రవర్తన మంచుకుంటే, అమ్మా మీ ప్రవర్తన మంచుకుంటే నేను దూరస్తులకు అందరినీ సమీపస్తులుగా చేస్తా, వారిని నేను బాగు చేస్తా, స్వస్థపరుస్తా అని దేవుడు సెలవిస్తుండు. నీకు రోగం వచ్చిందనుకో, దేవుని దగ్గర నీ ప్రవర్తన ఎట్లుందని నేను చూసుకోవచ్చు. నేను నువ్వు ముట్టుకుంటే కాలదా? నేను పాపం చేసినప్పుడు నాకు తెలియదా? మీరు తప్పు చేసినప్పుడు నీకు తప్పని మీకు తెలుస్తలేదా? మీ ప్రవర్తన ఎందుకు చక్కగా లేదు? దేవుడు చూస్తాడనే భయం లేదు. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. హిజ్కియా నువ్వు మరణం అయిపోతాను, ఇక అయిపోయింది, ఈ భూమి మీదకే వెళ్ళిపోతున్నావు అని చెప్పి యేషయా పోయి చెప్తాడు. అప్పుడు హిజ్కియా గోడ తట్టు తన ముఖం చెప్పుకొని, దేవా నేను ఎట్లా బ్రతికినో నీకు తెలిసిన ఆయన అని కన్నీళ్లు కాచుకుంటూ హిజ్కియా ప్రార్థనిస్తాడు. ఎన్నేళ్ళు ఆయుష్ ఇచ్చిండు హిజ్కియాకు? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిండు. అడ్వాన్స్ గా పొందిండు. ఈ భూమి మీద
మరణం అనేది చిన్న పిల్లలకైనా రావచ్చు, నడిప్రాయమైన రావచ్చు, ముద్రులకైనా రావచ్చు. అది చెప్పి మాత్రం రాదు. మనం ఎంత చదువుకున్నా, ఎంత రీసెర్చ్ చేసినా మరణం అనేది ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. అదే దేవుడు మరుగు చేసిన మనిషికి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలుసుకోవాలి దేవుని వాక్యం. చాలా మంది దేవుని మాటలను అశ్రద్ధ చేస్తున్నారు. యేసు ప్రభు అంటే దేవుడు అనుకుంటారు. కాదు, నేను ప్రభు వాక్యాన్ని బట్టి తెలుసుకున్నా, మీకు చెబుతున్నా. దేవుని బిడ్డారా, ఇక్కడ నీకు స్వస్థత కావాలి అంటే, నువ్వు మంచి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? నువ్వు దేవుని దృష్టిలో నీ ప్రవర్తన చక్కగా ఉండాలి. దేవుడు ఏమన్నాడు? నేను వారి ప్రవర్తనను చూస్తేనే. చాలా మంది గుడికొస్తారు, గలీజ్గా మాట్లాడతారు. నువ్వు వచ్చేందుకు రాకేందుకు? గుడికొస్తారు, తాగుతావు. తాగు, నేనేమన్నా డబ్బులు ఇస్తానా? నీ ప్రవర్తనే చక్కగా లేదు, నేనేం చెప్తా? గుడికొస్తావు, గుణం మారది, బుద్ధి మారదు. ఎందుకయ్యా గుడికి వచ్చేది? ఎట్లుండాలి తెలుసా? క్రైస్తవుడు అంటే నువ్వు రమలా ఉండాలి. ఏదెత్తి ఎవడైనా తప్పు వెతికినా మనం ఎదురు దొరకదు. యేసుప్రభుని గురించి ఒక మాట చెప్తా. ఆయన యందు నాకు ఏ దోషం కనబడలేదు అంటాడు పిలాతురాలు. ఏ దోషం నాకు కనబడలేదు, నేను ఆయన శిలోకి నేను అప్పగించానని చేతులు కట్టుకుంటాడు. నేను క్రైస్తవుడు అంటే నేను ఉప్పురవ్వలాగా ఉండాలి. వింటా చాలా తప్పు లేకుండా యథార్థమైన జీవితం ఉండాలి. మనము ఎవరు చూస్తలేరని మూడో కంటికి నేను చేసే తప్పే కనబడతలేదని తప్పు చేస్తే దేవుడు చూడడా? దేవుడు ఏమన్నాడు? నేను వారి ప్రవర్తనను చూస్తుని వారిని నేను స్వస్థపరచుదును. ఇక్కడ ప్రవర్తన మంచుకుంటే స్వస్థత తొందరగా వస్తుంది. ఎట్లా మొదటి మాట ఏం చెప్పినా, బీదలను కటాక్షిస్తే ధన్యుడు. ఇంకా స్వస్థత అతనికి వస్తుంది. దేవుని బిడ్డలారా, మళ్ళాకి ఏం చెప్తాడు? ఏమని చెప్పిండు? మళ్ళాకి భయభక్తులు కలిగి ఉంటే స్వస్థత వస్తుంది. ఏం చెప్పిండు? దేవుడు అంటే నీకు భయం లేదా, భక్తి లేదా? వస్తుందా స్వస్థత? ఇప్పటికైనా నేర్చుకోవాలి ఈ వాక్యాలను బట్టి. దేవుడు అంటే భయపడాలి. ఒక్కసారి సింపుల్ గా చెప్తున్నా, ఆకాశం ఎవరు చేసిండ్రు? మన మంత్రులు చేసిండ్రా? సూర్యుడిని ఎవరు పెట్టిండ్రు? అంత సృష్టినిచ్చి బతుకో బిడ్డ అని మనల్ని భూమి మీద పంపితే మన ప్రవర్తన చక్కలేదు, మనది ఏమి చక్కలేదు. ఎట్లయితే స్వస్థత? నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అయినట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఇంకా దేవుని వాక్యాన్ని బట్టి, ఆయన వాక్కుని బట్టి మనకు స్వస్థత వస్తుంది. కాబట్టి మన ప్రవర్తన చాలా దేవుడు అంటే భయము, భక్తి ఉండాలి. దేవుడు అనాది కాలంలోనే చెప్పిండు ఏమని? 6 రోజులు కష్టపడు, 7వ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఆ రోజు నువ్వైనా నీ పనివాడైనా నీ ఎవ్వరు కూడా పని చేయదు. టేక్ రెస్ట్ తీసుకోవాలి. వింటున్నా? మంచిగా ఈరోజు కుటుంబంతో, పిల్లలతోటి దేవుని సన్నిధికి ఎక్కడికైనా పోండి. అది వాక్యం చెప్పేది. మనం నీ ఇంట్లోనే ఆరాధించుకో, దేవుడు అంతటి ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీకు స్వస్థత కావాలంటే ఇంకేం చేయాలో మీరు ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క తీరు చెప్పిండు. సొలొమోను రాజు గురించి మీకు తెలుసు కదా. సొలొమోను ఏం చెప్తాడో చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి చూడండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును. చూడండి, దేహానికే కదా రోగం వచ్చేది. అరికాలు మొదలుకొని తల వరకు యోగుకు స్వస్థత వచ్చిందా? తర్వాత ఇచ్చిండు దేవుడు. రోగం ఎందుకు వస్తుందా అనే టైటిల్ తర్వాత చెప్తా. కానీ ఇక్కడ బైబిల్లో సొలొమోను భక్తుడు ఏం చెప్తాడు? మీకు మీ దేహానికి మంచి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ చదవమ్మా. నాకు బైబిల్ బాగా, నేను చాలా ఎక్స్పర్ట్, బాగా తెలిసిన బైబిల్ అనుకోవద్దు. ఇక్కడ నువ్వు ఒకటి విడిచిపెట్టాలి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము
విడిచిపెట్టు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. చూడండి, చాలా మంది నాకు వచ్చే ఫోన్లు ఎట్లుంటాయంటే, అన్న ఈ బుక్కలన్నీ నొత్తానే, ఇవన్నీ కీళ్ళన్నీ నొత్తానే. ఇక్కడ నేను చెప్తున్నా, ఇవన్నీ ఆ నొప్పులు పోవాలంటే ఏం చేయాలి? చెడుతనంలో విసర్జించు. నేను ఒక్కటే చెప్తా, తప్పు లేనప్పుడు గురువుతో గుర్తులాడొచ్చు, ఏం తప్పు లేనప్పుడు దేవునితో మాట్లాడొచ్చు. ఆరాం ఎక్కడున్నాడు? తప్పు చేసి చెట్ల సాడుతున్నాడు. మళ్ళా కయ్యని తప్పు చేసి ఏమన్నాడు? నా తమ్మునికి నేను కావాలి అని అంటాడు. ఇలాంటి తిరుగుబాటు స్వభావం మనలో ఉండొద్దు. నేను మీకు ఒక్కడే చెప్తున్నా, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తే నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ ఎముకలకు బలం వస్తుంది. వింటున్నా, చెడుతనం అనేది మనలో ఉంటే దయచేసి తీసేసుకోవాలి. మనిషికి రోగం ఎందుకు వస్తుందో 5-6 కారణాలు ఉంటాయి, చాలాసార్లు చెప్పాను. కానీ నీకు స్వస్థత కావాలంటే ఇవాళ జీవితంలోకి వెళ్ళి ఎత్తి చేసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది? గోరిడేసుకుంటే పోతాయా? ఎక్స్రే తింటపోతారా? ఎక్స్రే తీసి ఇక్కడ గడ్డున్నదని చెప్తారు. కానీ ఒక్కటి మనం ఆలోచించాలి, చెడుతనం నాలో ఏమైనా ఉన్నదా? చెడుతనం అనేది చూపుల ద్వారా, చేతల ద్వారా, క్రియల ద్వారా, ఇవి మనం ఎక్కడైనా అంటుకున్నామా? ఒకసారి పరిశీలించుకోవాలి. నన్ను నేను చూసుకోవాలి, మిమ్మల్ని మీరు చూసుకోవాలి. ఇప్పుడు అక్కడ కరెంట్లో ఊళ్ళో టెస్టర్ పెడితే ఉన్నదా లేదా తెలిసిపోయింది. నీ తప్పులు నీకు తెలివయా, నా తప్పులు నాకు తెలివయా? అవునా? నీకు స్వస్థత కావాలనుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలని బైబిల్ చెప్తుంది? చెడుతనము విడిచిపెట్టు. విడిచిపెడతావా, దాచుకుంటావా? ఇంకా బైబిల్ ఏం చెప్తుంది? అవి కప్పుకున్నాక ఒప్పుకున్నవాడు దేవునిలో ఖచ్చితంగా స్వస్థత పొందుతాడు. ఈ మాటలు ఎవరు చెప్పిండు? సొలొమోను చెప్పిండు. చెడుతనం విడిచిపెట్టండి. అయ్యా, నేను ఇన్ని మందులు వాడినా, కొంతమంది చెప్తారు ఈ హాస్పిటల్ పోయినా, హాస్పిటల్ పోయినా, అక్కడ పోయినా, ఇక్కడ పోయినా అంటే నీ లోపల చెడు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ పోయినా నో ట్రీట్మెంట్, స్వస్థత రాదు. నేను మీకు ఒక్కటే చెప్తాను, ఈ జీవితంలో దేవుని వాక్యం చెప్పేదంతా ఖచ్చితం. చెడుతనాన్ని విడిచిపెట్టండి. కాబట్టి మీకు స్వస్థత వస్తుంది. ఇంకా స్వస్థత మీకు కావాలంటే బైబిల్ ఏం చెప్తుందో చూడండి. యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు ఏం చెప్తాడు? 58వ అధ్యాయం 58వ వచనంలో క్లియర్ గా మంచిగా చదవండి. శీఘ్రంగా స్వస్థత వచ్చేలాగ తొందరగా బాగుపడాలంటే ఏం చేయాలంటే అయితే చెప్తుంది ఇక్కడ. మీరే చెప్పండి, యెషయా ఏం చెప్తుండు? వస్త్రహీనుడు కనబడ్డప్పుడు అనుకోక బట్టల్లో నీయాలి. ఎప్పుడైనా ఇచ్చింది ఆ బతుకులో? ఒకసారి చూడండి, మనం సెల్ఫ్ గా తీసుకున్నాం. నాకు స్వస్థత లేదు అన్నప్పుడు దేవుడు అడుగుతాడు, మరి అప్పుడు నువ్వేం చెప్తావు? స్వస్థత కావాలి. స్వస్థత కావాలి అంటే వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ మనకు? వస్త్రహీనుడు నీకు కనబడ్డప్పుడు వాళ్ళకి బట్టలు ఇవ్వాలి. అట్లయితే నీకు స్వస్థత శీఘ్రంగా వస్తుంది. చాలా మంది మర్మం తెలియక, ఈ హెల్ప్ చేయక అదే రోగంలో పడి అట్లే సత్తాను. రియల్ నేను మీకు చెప్తున్నా, ఏం చెప్పడం కాదు, వాక్యం చెప్తుంది. ఏమని? నీకు స్వస్థత కావాలా? స్వస్థత నీకు శీఘ్రంగా కావాలంటే ఆ దైవజనుడు ఏం చెప్పిండు? యెషయా దిక్కుమాలిన బీదలను నీ ఇంట్లో చేర్చుకో. వస్త్రహీనుడు నీకు కనబడ్డప్పుడు వానికి వస్త్రాలు, బట్టలు లేని వాళ్ళు కనబడ్డప్పుడు ఒక అంగి ఇచ్చాయి, ఒక బట్ట ఇచ్చేయి, ఒక శారీ ఇచ్చేయి,
వాడు మళ్ళీ నీకు వస్త్రహీనుడు కాబట్టి వాడు నీకు తిరిగి వెళ్ళాడు కదా. కాబట్టి స్వస్థత నీకు ఎట్లవుతుందంటే శీఘ్రంగా వస్తుంది. దేవుడు చెప్పేది, నువ్వు డబ్బులున్నాయని మంచి విలువైన మందులు మింగితవచ్చు లోపలికి, కానీ హీలింగ్ స్వస్థత రాదు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చెప్పింది బైబిల్లో రాయబడ్డది ప్రతిదీ ఖచ్చితమైంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను నీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. నీకు స్వస్థత శీఘ్రంగా రావాలి అంటే ఏం చేయాలి? వస్త్రహీనుడు కనబడ్డప్పుడు వానికి ఒక బట్టి ఏమని ఏషయ్య చెప్పిండు. అయితే ఇక్కడ మీరు అందరికీ అర్థమయ్యే రీతిగా చెప్తా. తీయకండి. అపోస్తల కార్యము 9లో దోర్కక్క చనిపోయింది. ఆమె మంచుకున్నప్పుడు ఏం చేసేది? దోర్కక్క మీకు తెలియదా మీకు? ఆమె మంచుకున్నప్పుడు కొన్ని బట్టలు ముట్టించేది వాళ్ళకు వీళ్ళకు. ఆమె అట్లా డోర్కక్క చనిపోయింది యొప్పే గ్రామంలో. పేతురు దగ్గరికి వర్తమానం పంపిండు, అయ్యా డోర్కక్క చనిపోయింది, నువ్వు శీఘ్రంగా రా అని చెప్పినప్పుడు ఆ పేతురు గారు వచ్చి ఆమె దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేసి చనిపోయిన ఆమె లేపిండు. ఆమె బతికినప్పుడు అందరూ డోర్కక్క ఆమె చచ్చిపోయినప్పుడు ఏమంటారు? డోర్కక్క ఉన్నప్పుడు మాకు బట్టలు ఇచ్చిందని సాక్ష్యం ఇచ్చింది. ఇక్కడ యెషయా గ్రంథంలో మనకి ఏం చెప్తుండ్రు? వస్త్రహీనుడు కనబడ్డప్పుడు వానికి వస్త్రం ఇవ్వాలి, పేదలకు ఒక వస్త్రాన్ని ఇవ్వాలి. ఇంకా యేసుప్రభు కూడా ఇంకొక మాట చెప్తాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళని అనే ఒక పిలుపు ఉంటుంది ఇచ్చిన వాళ్ళకు. నేను దిగంబరణ ఇంటిని, నాకు మీరు బట్టలు ఇచ్చింది, ఆకలి కొంటిని, నాకు ఆహారం పెట్టింది, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుంది, దప్పి కొంటిని, నాకు దాహం ఇచ్చింది. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళగా నిత్య పరలోక రాజ్యం నేను మీకు ఇస్తున్నాను వాక్యం చదివిస్తుంది. స్వస్థత రావాలంటే ఏం చేయాలి? పేదలకు వస్త్రానికి బట్టలు ఇస్తే శీఘ్రంగా వస్తుంది. అవి ఇవ్వకుండా నువ్వేం చేస్తావు? రోగం రాగానే దావకన్నా కొట్టిపోయి ఉన్న పైసలు అన్ని ఖర్చు పెట్టుకుంటావు. ఒక ఆమె బైబిల్ గ్రంథంలో ఏం చేసింది తెలుసా? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ అంత ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ పోయి వైద్యుల దగ్గర పోయి ఖర్చు పెట్టుకొని వచ్చేసింది. లాస్ట్కి వేసే దగ్గరకు వచ్చి ఏం చేసింది? నేను ఆయన ముట్టుకుంటే ఆయన బట్టను ఒక వస్త్రాన్ని ముట్టుకుంటే బాగుంటుందన్నది. అలా ముట్టుకొని బాగుపడ్డది. కానీ ఆమె ఎవరికైనా బతికినప్పుడు మంచుకున్నప్పుడు ఆ రోగం ఉన్నప్పుడు ఇచ్చిందా? ఇయ్యలే. కానీ లాస్ట్కి వేసే దగ్గరకు వచ్చింది. నేను మీకు చెప్తున్నా, నువ్వు అనేక దిక్కులో తిరగవచ్చు, కానీ నువ్వెక్కడున్నా కూడా యేసుప్రభు దగ్గరకు పోతే నీ రోగం పోతుంది. అది నేను ప్రభునాన్ని చెప్తున్నా, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా. అల్పులకు, అధికారులకు, రాజులకు, లోక నివాసులందరూ కూడా యేసుప్రభు పేరు చెప్తేనే దయ్యాలు గదగద వణుకుతాయి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా వణుకుతాయి. అనేక రోగాలు పోతాయి. దేవుని అని విశ్వాసం ఉంచండి, యేసుప్రభు దేవుడని నమ్మండి. కాబట్టి నమ్మిన దేవుని బిడ్డలారా, నీకు స్వస్థత కావాలి అంటే ఏం చేయాలి? వస్త్రహీనుడు కనబడ్డప్పుడు వానికి వస్త్రం ఇయ్యాలి. కాబట్టి నీకు ఇస్తున్నా లేదా? ఇంకా యేసు ప్రభు మాట వలననే స్వస్థతలు వస్తాయి. ఎట్లనో చూడండి, మత్తయి సువార్త 8:8 షార్ట్ చెప్తున్నా చూడండి. మత్తయి సువార్త 8:8 తొందరగా. శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చినందుకు నేను పాత్రుడు కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చూడండి, ఒక శతాధిపతి 100 మంది మీద ఒక పెద్ద అధిపతి యేసుప్రభు దగ్గరకు వచ్చిండు. అయ్యా, నా ఇంట్లో మా దాసుడు సిక్ అయినాడు, వాడు నడతలేడు, అనారోగ్యంతో ఉన్నాడు, వాడు బాగుపడతలేడు. కానీ యేసుప్రభు ఏమన్నాడంటే, నేను ఇంటికి వస్తావా అంటే, అయ్యా మా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదు, మీరు రావడానికి ఒక మాట మాత్రం సెలవి, ఒక
మాట మాత్రమే సెలవి. ఈ మాటలన్నీ ఎవరి? ఈ బైబిల్లో రాబడిన అన్ని ఎవరి? దేవుని మాటలు. మరి దేవుని మాటలని మనం బోధించినప్పుడు పాస్టర్ల గోళీలు వేసుకుంటే ఎట్లా చెప్పండి? బీపీ టాబ్లెట్స్, షుగర్ టాబ్లెట్, ఏది మీ విశ్వాసం చెప్పండి? దేవుని మాటలు. ఆ శతాధిపతి ఏం చెప్తాడు? అయ్యా, నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నువ్వు ఒక మాట మాత్రం సెలవి, నా దాసుడు బాగుపడతాడు. నువ్వు బాగుపడాలంటే ఈ మాటలన్నీ నీ హృదయంలో ఉంచుకోవాలి. నేను ఒకటి మీకు జ్ఞాపకం చేస్తా. నాకు తెలిసిన ఒకసారి పెద్ద సారు, ఎందుకు బ్రదర్ ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నావు అంటే, సార్ నేను కామన్గా ఉన్నాను, కానీ నాకు ఒకటి గుర్తొచ్చింది. మనుషులు బ్రతికేది రొట్టె వలన కాదు, బ్రతికేది కోరిల వలన కాదు, దేవుడిచ్చే మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. అదే బైబిల్ చెప్తుంది. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే ఏమైనా అసలు ఏ తెగులు, ఏ బలహీనత కూడా రాదు, వచ్చినా కూడా ఏం కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను అందుకే ఆ శతాధిపతి ఏమంటాడు? ప్రభువా, ఒక మాట మాత్రం సెలవి. మాట, దేవుని మాటలు, ఇవన్నీ దేవుని మాటలు. దీని మీద నీ జీవితం కట్టబడి ఉంటే నువ్వు బాగైతావు. అది ఎయిడ్స్ కానీ, టీబీ కానీ, ఏ రోగం అన్నా కానీ దేవుని మీద డిపెండ్ అయిపో. దేవుని మీద అది ఎంత పెద్ద రోగం అన్నా కానీ, మనుషుడు రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుని మాట వలన బ్రతుకుతాడు. ఈ బైబిల్ చెప్తుంది. నేను అదే నమ్ముతున్నా. మీరు కూడా నమ్మండి, ప్రభునందు విశ్వాసం ఉంచండి, స్వస్థత పొందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు బాగుపడాలంటే ఏం చేయాలి? స్వస్థత మీకు శీఘ్రంగా రావాలంటే పేదలకు బట్టలు ఇవ్వాలి. వింటున్నా? ఇంకా పేదలను కటాక్షించాలి. ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇంకా చెడుతనమును విసర్జించాలి. ఒకవేళ నేను చేసే చెడుతనం వేరే వాళ్ళకి తెలియకపోవచ్చు. అలాంటి చెడుతనం చేసుకుంటే దేవుడా నన్ను బాగు చేయమని ఎక్కడా అన్ని ఇచ్చిపెట్టాలి. కొన్ని వాక్యానుసారంగా జీవితం కట్టబడాలి. ఇంకా దేవుని మాటలు, ఆ యొక్క శతాధిపతి ఎట్లనమిండు? అయ్యా, మాట మాత్రం నాకు సెలవిను. ఈ దేవుని మాటలన్నీ, ఇంత పెద్ద బైబిల్ నీ ఇంట్లో ఉంటది, ఇంత పెద్ద బైబిల్ నువ్వు పట్టుకొని పోతావు, తలకాయ నొయ్యాలని గోళీలు అంటావు. ఏసునామములో తొలిపో అంటే పోదా? పోతుంది. ఏమైనా వదిలిపో సాతానాన్ని, ఇప్పుడు ఇంత పోవా? అనేకలో పడిన దయ్యాలు విలువలు ఆడిపోవా? దేవుళ్ళు స్థిరంగా ఉండండి, ఎదగండి. ఇంకా ఎట్టబోతే నేను మీకు షార్ట్ గా చెప్తా. 2 రోజుల గ్రంథం 5వ అధ్యాయం 14 చూడండి. తొందరగా చెప్తా. 2 రోజుల గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయెను. చూడండి, నయమనుకు కుష్ఠరోగం కలిగింది. కుష్ఠరోగం మనకు చిన్నప్పుడే పోదు, చిన్న చిన్న పుండ్లు అయితేనే పోవు. దీనికే మనము ఆయింట్మెంట్స్ వాడతాం. కానీ నయమను శరీరం మొత్తం కుష్ఠరోగం వచ్చింది. ఒకసారి గమనించండి. నయమనుకు మొత్తం కుష్ఠరోగం వస్తే అతడు ఏం చేసిండు? దైవజనుడు చెప్పినట్లు పోయి యోర్దాను నదిలో 7 మార్లు మునిగిండు, లేచిండు. ఫస్ట్ వచ్చిండు. నువ్వు పోయి వస్తుంటే మార్గంలో యోర్దాను నది ఉన్నది కదా, మునిగిపోమంటే కోపంగా పోతాడు. అరే, దైవజనుడు కదా వచ్చి ప్రార్థన చేస్తాడు మరి నేను అనుకుంటే, గానంగా నన్ను మాట్లాడడానికి కోపంతో పోతాడు. ఆడిపోయినాక ఒక పనుడు అన్నాడు కదా, అయ్యా మునిగి బాగుపోవడం అన్నాడు కానీ నీకేం చెప్పారు కదా, రథమాపి యోర్దానులోకి, ఆ నదిలోకి దిగి మునిగిండు లేచిండు. దైవజనుడు చెప్పినట్టు 7 సార్లు మునిగి లేవగానే రోగమంతా పోయింది. నువ్వు బైబిల్ వాక్యం చదువుతాను, నీకు దుఃఖం ఎందుకు,
బాధ ఎందుకు, రోగం ఎందుకు, నీ ఇంట్లో సమస్యలు ఎందుకు? మీ బట్టల మూట మీ మీద ఎత్తుకొని ఎత్తుకొని మూలిగినట్టున్నారు మీ కథంతా. క్రైస్తవులంతా కంటే ఉన్నారు. దేవుని మీద డిపెండ్ అయిపో జీవితం. వెంటనే మునిగి లేచిండు, దైవజనుడు చెప్పినట్టు చేసిండు. అతని దేహం ఎట్లయింది? పసి పిల్ల దేహం వల్ల అయిపోయింది. చిన్న పిల్లలను మీరు ఎత్తుకొని చూడండి, స్కిన్ కింద ఎంత స్మూత్ ఉంటుందో కదా. మంచిగా అయిపోయిండు. బంగారం బట్టలు అన్ని పట్టుకొని వెండి పట్టుకొని వచ్చిండు. ఎవరు? నయమన్ వచ్చినప్పుడు అయ్యా ఇవి తీసుకోండి బాగైంది కదా అన్నప్పుడు, ఇప్పుడు అయ్యగారు బట్టలు ఇస్తానంటే లైన్లు కడతారు. ఆయన ఏమన్నాడు తెలుసా ఇల్చా గారు? ఏమొద్దండి, నాకేమొద్దు, నీ వెళ్ళొద్దు, నీ బట్టలు పో అన్నాడు. యేసుప్రభుడు ఒక మాట చెప్పిండు, ఉచితంగా ఇచ్చినా ఉచితంగానే ఇవ్వండి. ప్రార్థన చేసి కానుకలు తీసుకోవడం ఇప్పటి అలవాటు. అది బైబిల్లో ఇది తీసుకోక అవ్వదు. బైబిల్ అందులో లేదు కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే విమర్శ కాదు, క్రైస్తవ్యం చాలా వీక్ అయిపోయింది. ఆ దైవజనుని మాట వల్ల ఆ రోగమే పోయింది. పోలేదా? కుష్ఠరోగం పోయింది. ఇప్పుడు నువ్వు పొద్దంతా అని కొట్టుకుంటూ డోర్ కొట్టుకుంటూ పోతేనేమో చూడు. అరే వాస్తవంగా నేను నీకు చెప్తున్నా, నువ్వు ప్రభువు నమ్మిన బిడ్డవైతే, విశ్వాసం ఉంచితే నీకు స్వస్థత కలుగుతుంది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తం సాధ్యమే. ఒకసారి ఈ లేఖనాలు ఇవన్నీ చూడండి. బైబిల్లో ఏ దైవజనుడు హల్లెలూయా అని ఎక్కువ ప్రసంగాలు చేసిండు? యేసుప్రభు. పేతురు సనుగురాని పేతురు, విద్య లేని పామరుడు, కుంటోని శృంగారం అనే దేవాలయం దగ్గర లేనగరేడని చేస్తున్నాము లేమనగానే వాడు ఎట్లా స్వస్థత పడింది తెలుసా? దిగ్గున లేచిండు. దిగ్గున లేచిండు. దేవుని బిడ్డలారా, దైవజనులకు అంత పవర్ ఉంటది. రావడం పాస్టర్లం మైక్ దొరికితే తలుచుకుంటాం, ఇంకొకరికి అవకాశం ఇయ్యం, ఎదగనీయం, అందరూ నేనే ఉండాలి, ప్రార్థన చేయనీయం. అది కాదు. ఈ సదురాన్ని ఈ పేతురయ్య గారు, యోహాన్ గారు శృంగారం అనే దేవాలయం దగ్గర కుంటోని లే అని నజరేయుడైన యేసు నామములో లే అంటే వాడు దిగ్గున లేచిండు. ఈ పటయ్య గారు అయితే అలడియా పట్టుకున్నారు. ఊకేదో అదే పదం. యోనా వెళ్ళి ఓడ భాగంలో పడుతాను. హల్లెలూయా. ఏంది? లేదు భాష. కరెక్ట్ వాక్యానికి రా, విషయం తెలుసుకో. స్వస్థత నీకు కావాలంటే యేసు ప్రభు మాటలను బట్టి నువ్వు స్థిరంగా నమ్ము. ఆ దైవజనుని మాటకి ఎంత పవర్ ఉన్నది. ఇప్పటి దైవజనులని పిలవాడే నీవు నేను మన మాట కన్నా పవర్ లేదు ఎందుకని అడుగుతున్నా. దేవుని బిడ్డలారా, చాలా ఉన్నాయి. స్వస్థత మీకు కావాలంటే దేవుని భయభక్తు కలిగి చెడుతనాన్ని విసర్జించి పేదలకు మనం హెల్ప్ చేసినప్పుడు దేవుడు మనకు స్వస్థత ఇస్తాడు. కాబట్టి నేను మీకు ఈరోజు షార్ట్ గా చెప్పి నేను ముగిస్తున్నా. దేవుని విశ్వాసం ఇచ్చిన బిడ్డలారా, ఇంకా యాకోబు పత్రికలు ఏం రాస్తున్నా తెలుసా? మీలో ఎవడైనా రోగి అయినాడా అతడు సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేసి నూనె రాయాలని చెప్పిండు. ఇప్పుడు నువ్వు నూనె రాయి బాగుపడతానని చూద్దాం. నీ సంఘంలో ఏ పేషెంట్ తీసుకొచ్చి నూనె రాయి లేదు, కానీ అమ్ముతారు నూనె. చాలా వాక్యానికి విరుద్ధమో అది కరెక్ట్ మీరే ఆలోచించుకోవాలి. వాక్యాన్ని దయచేసి మీరు చదివినప్పుడు ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడని నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, మీకు నేను చెప్పేది ఏంటంటే స్వస్థత నీకు కావాలంటే బైబిల్ చెప్పినట్టు చేయాలి. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ఇవన్నీ సొలొమోను భక్తుడు మనం చెప్పిండు, యెషయా చెప్పిండు, మలాకి చెప్పిండు, దావీదు చెప్పిండు. ప్రతి దైవజనుడు స్వస్థత కావాలి అంటే రకరకాలుగా చెప్పిండు. ఆ ప్రకారంగా మీరుండి స్వస్థత పొందుకోవాలని నేను షార్ట్ గా ప్రభు నన్ను ముగిస్తున్నా. ఈ కొద్ది మాటలను దేవుడు మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. జీవం కలిగిన తండ్రి, నీకు స్తోత్రం.
ఈ దీనిని నన్ను మరుగు చేసుకొని ప్రభువా బిడ్డలకు కావాల్సిన స్వస్థత ఇచ్చాడు. మీ అందరూ స్వస్థత ఉన్నది. ఆ స్వస్థతను నేను ఎలా పొందుకోవాలో మాకు నేర్పిస్తున్నావు. దేవాన్ని అందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి వస్త్రహీనుడు కనబడ్డప్పుడు మనకు బట్టలు ఇచ్చి మీ మాటలేదని మేము విశ్వాసం ఇచ్చి నాయన మేము ఈ జీవితంలో సాగిపోయినప్పుడు మాకు స్వస్థత దొరుకుతుందని మీ వాక్యాన్ని బట్టి మేము నేర్చుకున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరిని ఆశీర్వదించమని, లైవ్ ఉంచిన కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.